తమ్ముడు, న్యూ అడ్మిషనా? అవునండి. ఎక్కడ రూము? 2:13 అన్నారండి. అరే మా రూమ్ పక్కనే రండి. పర్లేదండి. అరే ఇవ్వండి. అరే ఇతని పేరు మోజీ అండి, మా రూమే. నమస్కారం మోజీ గారు. మోజీ వద్దు, మా అమ్మ అని పిలువు. సరే పద్మమ్మ. వాటర్ అయిపోయాయి. తరచుకున్నాంలే. వాటర్ అండి, వాటర్. థ్యాంక్స్ అండి. మొన్న వచ్చిన థ్యాంక్స్ ఎందుకండి? ఎలా మామ, పెట్టడానికి కలిసావా? లేదు మామ, పదా వెళ్దాం. అన్నా 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 అన్నా, న్యూ అడ్మిషన్ అన్నా. నమస్కారం అండి. నమస్తే. నువ్వేదన్నా పేరు పెట్టన్నా. తిన్నావరా? లేదండి. రే ఎక్కడికి రా? వీడు తినలేదన్నాడుగా, బయటికి వెళ్ళి భోజనం తెద్దామని. ఎందుకురా, మనం వేస్తుంది కదా, అక్కడే తిందాం పద పో. రే తినడానికి వెళ్దాం రండ్రా. రే రండ్రా, ఇప్పుడు చాటింగేనా? ఏ రే కాకాకి హాయ్ పెట్టారా? అవునా? రే తిరిగి హాయ్ అని పెట్టిందిరా. మీరు మారర్రా. ఎవరండి వాళ్ళు? ఏంటోనండి వాళ్ళు ఎప్పుడు చాటింగ్ చేస్తూ ఉంటారు, మనుషులతో కలవరు. వీళ్ళని ఎవరు మారుస్తారో ఏంటో. ఈ నక్నో చూసానే. చింపు రే ఎవరండి మీరు? నేను న్యూ అడ్మిషన్ రూమ్ నెంబర్ 232. రాయ్ రే, నువ్వు అన్నం తీసుకురారా. వాడు నిన్ను సొంత తమ్ముళ్ళ చూసుకున్నాడు రా. ఆకలేస్తే మెస్ కార్డ్ ఇచ్చాడు, అటెండెన్స్ లేదంటే ప్రాక్సీ చేశాడు. వాడి డ్రాయర్ ఎలా కొట్టాలనిపించిందిరా. ఏదో కలర్ బాగుందని గుర్తుపడ్డా అన్న, సారీ అన్న. అయినా వాడి సైజ్ ఏంటి, నీ సైజ్ ఏంట్రా? ఆయుష్మాన్ భవ. అన్న వీడు ఆపలో కూడా మనలాకి వచ్చాడన్న. ఆకలితో ఉన్న సింహానికి అవిటి జింక దొరికినట్టు ఏం దొరికావురా? కేసేంట్రా నా కొడుకుని. ఆపండ్రా. గట్టిగా తగిలినట్టున్నాయి, పర్వాలేదా? అసలు ఎవరండి వాళ్ళు? మీ బ్లాక్కి ఆ బ్లాక్కి ఏమైంది? ఈ గొడవలు థర్డ్ సెమ్ నాటివి.
ప్రేమ ఏంటి బాబు? ఒక్క దోశ ఉంది సార్. అన్న తినన్నా. నువ్వు తినరా. అన్న నాకు ఆకలి కాదు, నువ్వు తినన్నా. తినమంటున్నా కదా. అన్న తినన్నా. రేయ్ అన్నలు ఇద్దరు కొట్టుకుంటున్నారా? అయితే మనము కొట్టుకుందాం రా. ఇదేం కొట్టుకోవడారా? అప్పుడు మొదలైన గొడవలు ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పగలన్నీ ఎప్పుడు చల్లారుతాయో ఏంటో. ఏమైందన్నా? ఎఫ్బీలో ఒక అమ్మాయితో 4 రోజులు చాట్ చేశాను రా. ఇప్పుడు తెలిసింది అది ఫేక్ అకౌంట్ అని. అయినా మన కాలేజీలో ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉండగా నీకు ఎఫ్బీ పాపలు ఎందుకన్నా? మన కాలేజ్లో ఎవరున్నారు? వాటికి వస్తే తెలుస్తారు. అవునా? అయినా మన వాళ్ళందరూ థర్డ్ సెమ్లోనే వాటికి వెళ్ళి ఫైనల్ ఇయర్ సబ్జెక్ట్ నేర్చుకుంటాం అనుకుంటున్నావు ఏంటి? మరి కేస్ షీట్ తీసుకోవడం అంటే ఏమనుకున్నావు? పాస్ట్ హిస్టరీలో అమ్మాయికి లవర్ ఉన్నాడో లేదో, ప్రజెంట్ హిస్టరీలో అమ్మాయి ఖాళీయో కాదో, ఎగ్జామినేషన్ చేసేటప్పుడే మాటల్లో పెట్టి మొత్తానికి డయాగ్నోసిస్ టైప్కి పాప ఫ్లాట్. ఎక్కడికన్నా? వాటికి వెళ్ళాలని ఉందిరా. అమ్మ సాహిబ్ గారు వాటికి వెళ్ళాడా? అమ్మ సార్ వాడికి వెళ్ళాడా? పప్పు వాటికి వెళ్ళాం పప్పు. పప్పు వాటికి వెళ్ళాను రా. 5 అమ్మాయిలు గోకాను. అమ్మాయి మూవీకి తీసుకెళ్ళమంది. ఒక 500 ఏంటి? రేయ్ 500 ఏంట్రా? పర్స్ తీసుకో, అమ్మాయిలకి పాప్కార్న్ కొని పెట్టరా, కేఎఫ్సీకి తీసుకెళ్ళరా, లైఫ్ని ఎంజాయ్ చేయరా. అన్న వైఫై రావట్లేదన్నా. అన్న వైఫై రావట్లేదన్నా. హలో, లస్కుటప్ప వైఫై అనా? మా బ్లాక్లో వైఫై రావట్లేదు. సారీ అండి, వాళ్ళకి రాదు. అన్న 10 అవుతుందన్న, బంచిక్ వీడియో లేకపోతే మన వాళ్ళకి నిద్ర పట్టదన్నా. మరి ఏం చేద్దాం రే వాళ్ళంతా? అన్నా రేయ్! ఏంటిది? ఇవాళకి వేసేసుకోండి. అన్నా వాడి పెద్దన్న వైఫై. పెద్దన్న చచ్చిపోయాడు. ఈ ఒక్క రాత్రికి నిగ్రహంగా ఉండండి. అన్నా 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 ఏమైందన్నా? పెద్దన్న వైఫై పాస్వర్డ్ పంపించాడు రా. పెద్దన్న చూడడానికి మోటోలో ఉంటాడు కానీ మనసు మెతకన్నా. ఇప్పుడు మా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందన్నా, నువ్వు తప్పకుండా రావాలి. ఏంటిదో నుంచి ఇది? అసలు ఆ స్టెప్పులు ఏంటి, ఆ డ్యాన్స్ ఏంటి, అసలు మనిషేనా వాడు? కాదు, చిరుతప్పుంది. మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన శంకరన్కు మా హృదయపూర్వక ధన్యవాదాలు. సరే, ఇప్పుడు మనం ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మన పార్టిసిపెంట్స్ బంచిక్ బానా అండ్ కో. లెట్స్ వెల్కమ్ బంచిక్ బానా అండ్ బానా ఈ సాంగ్ని శంకరన్నకి డెడికేట్ చేశాడంట. మరి ఎలా ఉంటుందో చూడాలి.
నారాజుగా కురమా అన్నయ్య నజీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య అరే మన రోజు మనకుంది మన్నయ్య నారాజుగా కురమా అన్నయ్య నజీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య అరే మన రోజు మనకుంది మన్నయ్యో అనుగాని చోట నువ్వది కురన్న మాట అనవద్దునంత నన్న ప్రేమన్న గారి మాట లేదా నువ్వు బేట బంగారు కలుపు మాట నారాజుగా కురమా అన్నయ్య నజీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య నా తమ్ముడిని కొడతారా? ఇప్పుడు రండి నా కొడకలారా. రారా బాణ. అన్నా రాయ్ ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? అంటే ఇక్కడ ప్రసాదం బాగుంటుందన్నా. ముందు ఇక్కడ ప్రసాదం తిను, తర్వాత క్యాజువాలిటీకి వెళ్దాం. అన్న మనసు బాగా అర్థం చేసుకుంటావురా. అన్న న్యూ అడ్మిషన్స్ లిస్ట్ ఇదిగో అన్న. సాయిగాడి పేరు లేదేంటి? అసలు వీడి హాస్టలరేనా? హాయ్ సార్. ఏంటి సాయి ఎలా వచ్చావు? నేను వచ్చిన పని అయిపోయింది కదా సార్, ఇంక నేను బయలుదేరుతాను. మంచిది, థ్యాంక్స్ బాబు. ఇట్స్ ఓకే సార్, ఇట్స్ మై డ్యూటీ. ఎవడ్రా నువ్వు? మా హాస్టల్కి ఎందుకు వచ్చావు? ఏ బాణ, ఆడిని కొడతావేంట్రా? ఆడు మనోడ్రా. ఆడి వల్లే రోజు అమ్మ సాహిబ్ గడు వాడికి వెళ్తున్నాడు. అసలు వీడు మన హాస్టలే కాదు. రే సాయి చెప్పరా, ఈడు మన హాస్టల్ కాదంటాడేంట్రా? రే సాయి చెప్పు. కాదన్నా. చేసే ముందు నా మీద ఏంట్రా ముందు అసలు ఏంట్రా వీడు చేసిన తప్పు? దెయ్యాల కోటలో ఉన్న హాస్టల్ని బృందావనం చేశాడురా. పాండవులు కవిలో కొట్టుకుంటుంది మిమ్మల్ని రామలక్ష్మిలా కలిపాడు కదా. ఏంట్రా వీడు చేసిన తప్పు? మీ ఇద్దరు గొడవలు చూడలేక కలపడానికి నేనే పంపించాను హాస్టల్ వీడిని. మా ఇద్దరిని వీడు కలిపాడా? అవును. సిన్నోడు అడక్క పున్నోడు పదేరి నాటి సిన్నోడు అడక్క పున్నోడు తపాసు చూపుల టైపోడు వీడు తుంటరోడు. ఆ బాధ వాడికి చెప్పుకోవాలరా. బృందావనం నాటకంలో మీతో పాత్రధారులే, నేను అసలేని సూత్రధారు. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, వాడి. థ్యాంక్స్ అయ్యి.
బాగా ఉండడం అంటే బాగా బలవడం కాదన్నా, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం. ప్రతి సమస్య మనిషికి 2 దారులు ఇస్తుందన్నా. ఒకటి ప్రేమతో నిండింది, 2 ద్వేషంతో నిండింది. నేను మొదటి దారి ఎంచుకున్నా, మీరు 2వ దారి ఎంచుకున్నారు. ఒక్కసారి నా దారిలోకి వచ్చి చూడన్నా, ఒక్కసారి రా అన్నా. రే సాయి, నువ్వు ఎప్పుడు వచ్చినా హాస్టల్లో ఒక రూము, మెస్లో ఒక ప్లేటు, బాత్రూంలో ఒక మగ్గు నీకోసం ఉంటాయిరా. ఒక చపాతీ అంది సార్.